హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సర్న వారితో మాట్లాడు. నమస్కారం సార్. సార్, జగన్ గారు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి స్పీకర్కు ఒక లెటర్ రాయడం చూస్తాం కదా. అయితే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దీని పట్ల రియాక్ట్ అయ్యారు. మేము చట్టపరంగా నీకు అసలు ఇవ్వాల్సిన పని లేదు, మేము ఇవ్వము అని కూడా అంటున్నారు. అసలు ఇవ్వకపోవడానికి గల రీజన్ ఏంటి సార్? తెలుగుదేశం వాళ్ళ వర్షన్ ఏంటి సార్? జగన్ ఒక లెటర్ రాశాడు స్పీకర్కి. అందులో ప్రధానంగా ఏంటంటే మామూలుగా మాకైతే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఎందుకంటే ఎక్కడ కూడా 10% సీట్లు ఉంటేనే ఇవ్వాలనేది చట్టంలో లేదు. సో ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫైడ్ యాక్ట్ 1953 12A క్లియర్గా రాస్తున్నారు. రాజ్యాంగం ఆర్టికల్ 208 ప్రకారం ఏసీ అసెంబ్లీ నోటిఫికేషన్ సభకు సంబంధించిన వాటి నియమావళిలో, ప్రవర్తన నియమావళిలో కూడా ఎక్కడ ఈ క్లాజు లేదు. సో చట్టంలో 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేదు. ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీట్స్. ఇది గతంలో జగన్ పేర్కొన్నది ఏమంటే 1984లో లోక్సభలో 543 సీట్లకు గాను తెలుగుదేశానికి 30 ఉన్నాయి. అప్పుడు ఉపేంద్ర ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు, ప్రతిపక్షంగా తెలుగుదేశాన్ని అప్పుడు గుర్తించారు. అట్లాగే 1994లో 294కు గాను కాంగ్రెస్కి 26 సీట్లు వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ని ప్రతిపక్షంగా గుర్తించారు. అప్పట్లో పి జనార్దన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. అట్లాగే 2015లో ఢిల్లీ శాసనసభలో 70 సీట్లకు గాను బీజేపీకి 3 వచ్చినా కూడా బీజేపీని ప్రతిపక్షంగా గుర్తించారు అనేది జగన్ ఇవన్నీ కూడా డీటెయిల్గా పేర్కొంటూ రాశాడు. అలాగే మాకు ఈ సభలో అవమానాలు జరుగుతాయి, ఎందుకంటే నేను చనిపోవాలని కోరుకున్న వ్యక్తి ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నాడు. అదంతా యూట్యూబ్ వీడియో ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంది, ఆయన మాటలు తెలుస్తుంది. అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి ఇవాళ స్పీకర్ స్థానంలో ఉంటే మాకు న్యాయం ఎలా జరుగుతుంది? అందుకని కనీసం మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము మాకు లీగల్గా కొన్ని అవకాశాలు దొరుకుతాయి, టైం ఎక్కువగా ఉంటుంది, మాకు మాట్లాడేదానికి టైం ఎక్కువ ఇస్తారు, ప్రజా సమస్యల మీద మేము ఎక్కువసేపు మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది, మాకు కూడా 40% ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి మా మీద ఆ బాధ్యత ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది జగన్ మాట్లాడాడు. సో అంతేకాకుండా నాకు మామూలుగా అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా నాకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించాలి, కానీ వాళ్ళు అలా చేయకుండా మంత్రులు తర్వాత ఇచ్చారు. ఇదంతా కూడా మమ్మల్ని తక్కువగా చూడడం అనేది కనిపిస్తుంది అనేది అతను మాట్లాడాడు. మామూలుగా అయితే అతని వాదనలో వాస్తవం ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, అదేమి ఇబ్బంది లేదు. దానివల్ల తెలుగుదేశానికి వచ్చే నష్టం కూడా ఏం లేదు. అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, దీనికి కొన్ని రకాల లీగల్ ఇది వస్తుంది. సో అదొక పాయింట్. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనుకో, జగన్ ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను అనేది కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇకపోయినా ఇతనైతే ప్రతిపక్ష నాయకుడే అక్కడ, దాన్ని అయితే ఎవరు కాదనలేరు. పొలిటికల్గా చూసుకున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడే. క్యాబినెట్ ర్యాంక్ రాకపోవచ్చు, వీళ్ళకి కొన్ని రకాల సౌకర్యాలు అక్కడ లేకపోవచ్చు, కానీ తాము చాలా జాగ్రత్తగా అక్కడ మసులుకుంటూ ప్రజా సమస్యలు కానీ లేవనెత్తితే, ఒకవేళ వాళ్ళ అవమానాలకు గురి చేసి వాళ్ళు స్పీకర్ కానీ మిగతా వాళ్ళు కానీ వైసీపీని అవమానంగా అవహేళనగా మాట్లాడితే అదంతా కూడా ప్రజల్లో ఎక్స్పోజ్ చేయాలి. ప్రజలు చూస్తున్నారు, మనం చూసాము. మన తమిళనాడులో ఒకప్పుడు జయలలితని చాలా దారుణంగా అవమానించారు, దాని తర్వాత అంతే దారుణంగా డిఎంకే ఓడిపోయింది. సో జగన్ ఏంటంటే ఇప్పుడు తను ఎస్కేప్ అవడానికి ప్లాన్ చేస్తున్నాడు అనేది ఒక వెర్షను, అసెంబ్లీకి వెళ్ళకుండా ఎగ్గొట్టడం కోసం ఈ ప్లాన్ వేస్తున్నాడు అనేది తెలుగుదేశం ఆరోపిస్తుంది. అది నేను కూడా చెప్పాను, అది నిజమే అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళకి కూడా చూస్తే ఇతను అసెంబ్లీకి వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళు చేయరని తెలిసిన దాన్ని ఇతను డిమాండ్ చేస్తున్నాడు. ఓకే, నిజంగా నీకు అసెంబ్లీకి వెళ్ళాలని ఉంటే ఇప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పేశారు కాబట్టి నువ్వు వెళ్ళాలి ఖచ్చితంగా. జగన్
40 మంది ఓట్లు వేశారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీలో అవమానిస్తారంటే గతంలో మీరు కూడా అదే పని చేశారుగా, తెలుగుదేశంలో అవమానించారుగా, చంద్రబాబును అవమానకరంగా మాట్లాడారు, ఆయన కూడా అప్పుడు బయటికి వెళ్ళిపోయారు. అలాగే రేపు మీరు కూడా అవమానాలకు గురవ్వాల్సిందే, వేరే మార్గం ఏం లేదు. ఎందుకంటే మీరు వాళ్ళని చేసినప్పుడు టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మీరు చేసి ఉండకూడదు, మీరు ఎందుకు చేశారంటే వీళ్ళు ఏం చెప్తారు, అంతకుముందు మమ్మల్ని చేశారు కదా అంటారు. ఇదంతా నెవర్ ఎండింగ్ విసియస్ సర్కిల్ ఇది. సో ఇది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూనే ఉంటారుగా. సో అది ఒకటి. రెండవది, తెలుగుదేశం వాళ్ళైనా అంటే కూటమి వాళ్ళైనా మొత్తంగా ఆలోచించాలి. జగన్ మనల్ని చేశాడు కాబట్టి మళ్ళీ మనం జగన్ని వాళ్ళ పార్టీని చేయడం అనేది చేయకుండా ఉంటే వాళ్ళకే మంచి పేరు ఉంటుంది. చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే హుందాగా వ్యవహరించేట్టు కనపడలేదు. జగన్ ఆ విషయంలో కరెక్ట్. అయ్యన్న పాత్రులు అంటే కూడా అలాగే మాట్లాడకూడదు. ఆయన ఎవరో జగన్ ఓడిపోయాడు కానీ ఇంకా అతను బలాలు ఉన్నాయని చెప్పాడు, అది అందులో తప్పేం లేదు. దాన్ని అతను ఓడిపోయాడు కానీ చావలేదు, పాముని చంపాలి, ఇవన్నీ ఇతను మాట్లాడి ఉండకూడదు. సో ఇప్పుడు అతను మరి స్పీకర్గా ఉన్నప్పుడు ఆ పాముని చంపడానికి అతను వంతు చేస్తాడుగా, అతనికి పవర్ ఉంది కాబట్టి ఎవరికైనా అర్థం అవుతుంది. కానీ జగన్ ఏం చేయాలి, దీన్ని ఎక్స్పోజ్ చేయాలి ప్రజల్లో. ఎప్పుడైనా మనం ఒక ప్రజల కోసం నిలబడాలన్నప్పుడు అవమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిర్బంధం ఉంటుంది, ఇవన్నీ ఎదుర్కోవాలి. ఇవన్నీ ఎదుర్కోకపోతే ఇంక రాజకీయ పార్టీ ఎందుకు, మూసేయచ్చు కదా. మూసేసి ఆయనకు బిజినెస్ ఉంది, ప్రశాంతంగా ఆయన ఏ లండన్లోనో ప్యారిస్లోనో పిల్లలతో గడపచ్చు. ఎందుకు మరి ఇవన్నీ? ఎవరు అడిగారు ఆయన్ని? ఆయనే వచ్చాడు, ప్రజల కోసం వచ్చానని చెప్తున్నాడు. వచ్చినప్పుడు ఇవన్నీ నిలబడాలి. చంద్రబాబు నిలబడ్డాడు కదా, చంద్రబాబు కూడా అనేక బాధలను ఎదుర్కొన్నాడు, జైలుకి వెళ్ళాడు, నిలబడ్డాడు కదా. ఇవాళ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు జైల్లో ఉన్నారు, వాళ్ళు నిలబడుతున్నారు కదా. అలాగే ఇది కూడా పార్ట్ ఆఫ్ ద లైఫ్, పొలిటికల్ లైఫ్లో ఇవన్నీ ఉంటాయి. జగన్కి ఇవన్నీ కొత్త కూడా ఏం కాదు. కాబట్టి మళ్ళీ వెళ్ళాలి, మరి వెళ్తాడా లేదన్నది చూడాలి. అయితే ఈయన అభ్యర్థనను పయ్యావుల కేసు ఈరోజు రిజెక్ట్ చేశాడు. అతను జగన్ చెప్పిన పాయింట్లన్నింటినీ తప్పని అతను చెప్తున్నాడు. మరి ఇది లీగల్గా ఎవరైనా నిరూపించాలి తప్ప నిజంగా ఏం జరిగింది అనేది. పయ్యావుల కేసు అంటే ఇతనికి ఎద్దేవా కూడా చేశాడు. ఇది ప్రజలే అతనికి ప్రతిపక్షం లేదు, మేం కాదు, ప్రజలు ఇవ్వనప్పుడు మాకేం పని అని మాట్లాడాడు. సో వాళ్ళు ఏదేమైనా క్లియర్గా వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వదలుచుకోలేదు జగన్కి. కాబట్టి ఇప్పుడు తేలిపోయింది కాబట్టి జగన్ చేతిలోనే, కోర్టులోనే బాల్ ఉంది. ఎందుకంటే పయ్యావుల కేసు చెప్పాడంటే తెలుగుదేశం చెప్పినట్టే, చంద్రబాబు చెప్పినట్టే. సో క్లియర్గా చంద్రబాబుకి జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేదు. గతంలో బీజేపీ కూడా కాంగ్రెస్కి ఇవ్వలేదు 10 ఏళ్ళు అక్కడ కూడా. సో ఎవరు కూడా, నేను అనుకోవడం ఇప్పుడు రేపు ఇదే ప్లేస్లో జగన్ ఉంటే ఇచ్చుండేవాడా? గ్యారంటీగా ఇచ్చుండేవాడు కాదు. జగన్ ఉంటే కూడా ఇదే మాట మాట్లాడేవాడు. జగన్ ఉంటే కూడా ప్రజలే మీకు ఇవ్వలేదు, మేమేం చేసేది అని చెప్పుండేవాడు. అదే మాట వాళ్ళు చెప్పారు. ఇదంతా ఏంటంటే అన్నీ అందరికీ తెలుసు, కానీ ఇది ఒక గేమ్ జరుగుతూ ఉంటుంది ఇలాగా. అంటే జగన్కి కూడా తెలుసు ఇవన్నీ. జగన్ ఒక లెటర్ రాసి దీన్ని ఎక్స్పోజ్ చేయాలి, మేము అడిగితే కూడా ఇవ్వలేదు, ప్రజల సమస్యల్ని మాట్లాడనివ్వలేదు అని చెప్పి జనంలోకి వెళ్ళిపోదాము, అసెంబ్లీకి పోయి అవమానాలంతా ఎందుకు అనేది వాళ్ళకు ఉంది. కానీ అది ఎస్కేప్ అవుతున్నట్టే, తన డ్యూటీస్ నుంచి, తన కర్తవ్యం నుంచి జగన్ ఎస్కేప్ అవుతున్నట్టే. అది అవ్వకుండా ఉండడం అవసరం. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఇవ్వకపోతే ఓకే. ఇప్పుడు ఇక్కడ కూడా కేసీఆర్ ఇప్పటివరకు అసెంబ్లీకి రాలేదు. అమెరికా అది నెగిటివ్ ఎఫెక్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూపించింది కదా. అంటే